నీతికి నిజాయితీకి మారు పేరు అని చెప్పి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి అధ్యక్షుడు గత ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఉంటారు. మరి ఈ నీతి నిజాయితీ గురించి నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జేపీ నడ్డా గారు ఒక కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అవినీతిమయం, గత ప్రభుత్వ పాలనంతా అవినీతిమయం అని చెప్పి అనడం జరిగింది. అసమర్థ పాలన అని చెప్పన్నారు. గత 5 సంవత్సరాలుగా ఎటువంటి స్కాములు చేశారు అనే విషయాల గురించి కూడా ఆయన మైనింగ్ స్కామ్ గురించి, లిక్కర్ స్కామ్ గురించి, ఇసుక స్కామ్ గురించి, ఇట్లా అన్ని స్కాముల గురించి కూడా వివరించడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ అంధకారం నుంచి ఇప్పుడు ముందుకు వెళుతుంది, వెలుగులు నింపుతుంది అనే విధంగా కూడా జేపీ నడ్డా గారు చెప్పడం జరిగింది. మరి చంద్రబాబు పాలన, అలాగే పవన్ కళ్యాణ్ గారి సపోర్టుతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి కూడా ఆయన చెప్పారు. ఇలాగే ఉంటే కనుక వీళ్ళిద్దరి ద్వయము కూటమి కలిసి ఉంటే కనుక 2047 వచ్చేటప్పటికి విశ్వగురులాగా భారత్ అవుతుంది అని చెప్పి కూడా జేపీ నడ్డా గారు చాలా కీలకమైన వ్యాఖ్యలే చేశారు. మరి అవినీతికి సంబంధించి గత ప్రభుత్వ హయాం అవినీతి పాలైందని చెప్తున్న నేపథ్యంలో అవినీతికి సంబంధించి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటికే చాలా విచారణ వేగవంతమైంది, జరుగుతూనే ఉంది. మరి ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తారా లేదా? స్కామ్స్కి సంబంధించి ఒక్కొక్క విషయము రోజు బయటకు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి సహాయ సహకారాలు కేంద్రం తరపు నుంచి ఉంటాయి? అభివృద్ధికి సంబంధించి సహాయం చేస్తూ ఉన్నారు. మరి ఈ కేసులకి సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండొచ్చు అనే విషయాల గురించి ఇవాల్టి డిబేట్లో చర్చించుకుందాం.